ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని విందాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును. ప్రియ దేవుని బిడ్డలారా, మనము యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టి ఆయన యందు మన జీవితాన్ని భద్రపరుచుకుంటే అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును అని రాయబడి ఉంది. ఈనాడు అనేకులు వారి జీవితంలో వారి ఇష్టానుసారంగా జీవించడం ద్వారా, దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోవడం ద్వారా అనేక ఇరుకులు ఇబ్బందులు పడుతూ ఎన్నో శ్రమల పాలవుతున్నారు. వారికున్న ఆస్తి కానీ, వారికున్న బంధుమిత్రులు కానీ ఎవరూ కూడా వారిని కాపాడలేకపోతున్నారు. కారణం, దేవుని యందు విశ్వాసం కలిగిన వారుగా లేరు. ఈ ఉదయకాలం అయితే మనమందరము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారం, దేవుని వాక్యాన్ని ప్రేమించి ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని వింటున్నాం. అనేకులు ఉదయకాలం లేచిన తర్వాత వారి కార్యక్రమాలు వేరుగా ఉంటాయి. దేవుని బిడ్డలైన వారు దేవుని మాటలు వినడానికి ఇష్టపడతారు. అయితే ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీ దేహమునకు ఆరోగ్యమును, మీ ఎముకలకు సత్తువును నేను కలగజేస్తాను అంటున్నాడు. మనము విశ్వాసమును, నిరీక్షణను ప్రభువైన యేసుక్రీస్తు మీద ఆధారపడిన వారుగాను ఉంటే మన జీవితంలో గొప్ప మేలు మనం అనుభవిస్తాం. చాలామంది అనుకుంటారు, యేసు ప్రభువుని నమ్ముకుంటే కష్టాల మార్గం నడవాలి, నష్టాలు పోవాలి అని అనుకుంటారు. కానీ దేవుడు మంచి ఆరోగ్యాన్ని మీకు ఇచ్చి, ఎముకలకు సత్తువనిచ్చి, దీర్ఘాయుమునిచ్చి, తన కొరకు నీతిమంతులుగా పరిశుద్ధులుగా మీరు ఈ లోకంలో జీవించి సాతానికి వాడి యొక్క దూతలకి అవమానాన్ని కలిగించి గొప్ప నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ కలిగిన వారిగా జీవించాలని, మిమ్మల్ని చూచి అనేకులు ప్రభు మార్గంలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, ఈ ఉదయకాలం మనకు దేవుడిచ్చిన వాగ్దానం, నీ ఎముకలకు సత్తువ కలగజేస్తాను, నీ దేహానికి ఆరోగ్యాన్ని కలగజేస్తాను అంటున్నాడు. విశ్వాసం ఉంచండి, ప్రభు మీద ఆధారపడండి, ప్రార్థన చేసుకొని దేవుని పాదాలు పట్టుకుందాము. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువానికి స్తోత్రాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టి, ప్రభువా మా దేహమునకు ఆరోగ్యము, ఎముకలకు సత్తువ కలుగునట్లుగా మా జీవితాలను కాపాడండి. అలాగే మా కుటుంబాల్లో మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయువుని అందరికీ ప్రసాదించండి. ఈ ఉదయకాలం దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మోసపుచ్చేవారుగా ఉండకుండా, అబద్ధాలాడేవారుగా ఉండకుండా, పాపము చేసేవారుగా ఉండకుండా, చెడుతనాన్ని విసర్జించేవారుగా, నీ యందు మేమందరము నమ్మకస్తులుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. మా జీవితమును ఆనందకరముగాను, పరిమళ వాసనగాను, అనేకులకు వెలుగుగా మార్చమని నీ పాదాలు పట్టుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్.